హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కమ్యూనికేషన్ ఏపీఐస్. సో ఇక్కడ ఏపీఐస్ అనేవి మనం డిఫరెంట్ యూజ్ చేసే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. బికాస్ ఒక్కొక్క ఐఓటీ సిస్టమ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిస్టమ్కి మనం తీసుకునే ఏపీఐస్ అనేది బేస్డ్ ఆన్ అక్కడ ఏపీఐ యొక్క వర్క్ ఏంటి, దాని యొక్క యూసేజ్ ఏంటి, దాని యొక్క కనెక్షన్ ఏంటి అనేది బేస్ చేసుకుని దాన్ని బట్టి మనం ప్రజెంట్ ఉన్న ఐఓటీ సిస్టమ్కి ఏదైతే సూటబుల్లో దాన్ని మనం మ్యాచ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉన్నాయి అండ్ ఈ కమ్యూనికేషన్ ఐఓటీ డివైజెస్లో ఏపీఐస్ అనేవి ఎలా యూజ్ అవుతున్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ కమ్యూనికేషన్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏపీఐ హ్యావింగ్ దిస్ డిఫరెంట్ టెక్నాలజీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్కడ యూజ్ చేసే బేసిక్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయి అండ్ వాటి యూసేజ్ అనేది కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో కంపల్సరీ మనం ఐఓటీ డివైస్తో కమ్యూనికేట్ చేయాలి అంటే ద ఏపీఐస్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏపీఐస్ అనేవి సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్తో మనకి ఇంటర్ఫేసెస్ అవుతూ ఇంటరాక్ట్ అవ్వడానికి మనకి సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్తో కంబైన్డ్ అవుతాయి అండ్ ఇట్ interfaces that allow IoT devices and platforms to communicate with one another. సో ఒక ఐఓటీ డివైస్ ఎనదర్ ఐఓటీ డివైస్ అంటే ఒకే ప్లాట్ఫామ్లో ఉన్న డిఫరెంట్ డివైజెస్ కూడా కాదు, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉన్న డివైజెస్తో కూడా మనం కమ్యూనికేట్ చేయటం కోసం ఈ ఏపీఐస్లో ఉన్న సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఏపీఐస్ యూజ్ చేసి మనం యాప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎవరు యాప్స్ క్రియేట్ చేస్తారు అంటే ఎవరైతే ఈ ఐఓటీ డివైజెస్తో కనెక్ట్ అవుతారో వాళ్ళు, దట్ ఈస్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఈ యాప్స్ని డెవలప్ చేసుకోవటానికి ఈ ఏపీఐస్ అనేవి యూజ్ అవుతాయి. ఏపీఐస్లో యూజ్ అవుతున్నాయి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటోకాల్స్, దట్ ఈస్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఇక్కడ యూజ్ చేసే వెబ్ ప్రోటోకాల్స్ వచ్చేసరికి మనకి హెచ్టిటిపి, ఎంక్యూటిటి అండ్ సిఓఈపి అండ్ సమ్ అదర్ ప్రోటోకాల్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. సో ఇందులో మెయిన్ అడ్వాంటేజ్, ఈ పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి ఈ టాపిక్ వచ్చినప్పుడు. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టాండర్డైజ్డ్ మెథడ్ అనేది ఒకటి ఫాలో అవుతాం బై యూజింగ్ కమ్యూనికేషన్ ఏపీఐ. సో స్టాండర్డైజ్డ్ మెథడ్ ఆఫ్ కనెక్టింగ్ విత్ ఐఓటీ డివైజెస్. సో డివైజెస్ కోసం మనం ఒక స్టాండర్డైజ్డ్ బేస్డ్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా ఒకటే ప్రొసీజర్లో మనం కంటిన్యూగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ అక్కడ మెథడాలజీ అనేది స్టాండర్డ్గా ఉంది కాబట్టి దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. అండ్ అనదర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇట్ మేక్స్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఈజియర్. సో ఏదైతే మీరు ఏపీఐస్ యూజ్ చేసి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యాప్స్ డెవలప్మెంట్కి కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇలాంటి యాప్స్ డెవలప్మెంట్ కూడా చాలా ఈజీగా డెవలప్ చేయడానికి మనకి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు ఇంకా లెంగ్దీగా రాసినా కూడా ఈ పాయింట్స్ని హైలైట్ చేసుకోండి. సో ద నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏపీఐస్. అసలు మనకి ఎన్ని ఏపీఐస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి అంటే దట్ ఈస్ ద ఫస్ట్ వన్ REST APIs, WebSocket, COAP and MQTT. సో ఈ 4లో ఉన్న డిఫరెంట్ థింగ్స్ ఏంటి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. సో ద ఫస్ట్ వన్ రెస్ట్ ఏపీఐస్. రెస్ట్ ఏపీఐస్ వచ్చేసరికి ఎక్కువగా మనం ఐఓటీ కమ్యూనికేషన్స్లో యూజ్ చేసే ఏపీఐస్లో రెస్ట్ ఏపీఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎక్కువగా పాపులర్గా యూజ్ చేసేవన్నీ కూడా రెస్ట్ ఏపీఐస్. ఎందుకు ఇక్కడ ఎక్కువగా ఇవి యూజ్ చేస్తాము అంటే ఇట్ ఆఫర్స్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ స్కేలబుల్ మెథడ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఐఓటీ డివైజెస్. సో ఏవైతే ఇక్కడ ఐఓటీ డివైజెస్గా యూజ్ చేయబడుతున్నాయో విత్ ఇన్ ద ఇంటర్నెట్ కనెక్షన్, సో వాటిని మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎక్స్పోజ్ చేయడానికి, స్ట్రైట్ ఫార్వర్డ్గా యాక్సెస్ చేసుకోవటానికి ఈ రెస్ట్ సంబంధించిన ఏపీఐస్ అనేవి చాలా ఈజీగా మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం ఎప్పుడైతే ఈ ఏపీఐస్ యూజ్ చేసామో. సో దానికోసం ఇది మనకి బెస్ట్ అడ్వాంటేజ్ కాబట్టి వాటి కోసం మనకి ఇక్కడ ఇది పాపులర్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇది పాపులర్ చాయిస్గా మనం ఎక్కువ తీసుకుంటాం. సో ఉన్న చాయిసెస్లో ద బెస్ట్ చాయిస్ ఇస్ రెస్ట్ ఏపీఐస్ అని చెప్తాం. సో ఇన్ దట్ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. సో నెక్స్ట్ వన్ వెబ్ సాకెట్స్. సో ఇక్కడ
ఇట్ ఈజ్ ఎ ప్రోటోకాల్. సో ఫస్ట్ వెబ్ సాకెట్ అనేది మనకు ఒక ప్రోటోకాల్గా తీసుకుంటాం. అండ్ బై డైరెక్షనల్ రియల్ టైమ్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. అంటే మీకు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేసే సిచ్యువేషన్లో బై డైరెక్షనల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు మీరు వెబ్ సాకెట్స్ యూజ్ చేయడం అనేది ద బెస్ట్ థింగ్. సో అలాంటి కమ్యూనికేషన్ ఎవరి మధ్యలో, దట్ ఈస్ ద క్లయింట్ అండ్ సర్వర్. జనరల్గా మనకి ఇంటర్నెట్లో కమ్యూనికేషన్ అంటే క్లయింట్ అండ్ సర్వర్ మధ్యలో మనం జరుగుతూ ఉంటుంది. సో ఈ క్లయింట్కి సర్వర్కి మధ్యలో బై డైరెక్షనల్ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైతే పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో, దెన్ వీఆర్ యూజింగ్ వెబ్ సాకెట్స్. And it provides the low latency and real-time data streaming. IoT device ki cloud services ki kuda manaki ee options provide cheyadaniki ee APIs anevi use avutayi. And the third one vachesariki COAP. What is the meaning of COAP? Means that is constrained application protocol. Constrained application protocol. So it is also a protocol. అది కూడా మనకి రీసోర్స్ డివైజెస్ ని నెట్వర్క్స్ లో యూజ్ చేయడం కోసం మనం ఈ COAP అనే APIs ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఆల్సో లో ఓవర్ హెడ్ ప్రోటోకాల్ విత్ టినీ మెసేజ్ సైజ్. సో ఇది ఎక్కువగా లో ఎక్కడైతే మనం యాక్సెస్ చేస్తామో అక్కడ వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇట్స్ హ్యావ్ ద మినిమం హెడర్ ఇన్ఫర్మేషన్. ఎక్కువగా హెడర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇవి ఆటోమేటిక్గా లోని ప్రిఫర్ చేస్తున్నాయి కాబట్టి ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే దట్ ఈస్ ద లో ప్రాసెసింగ్ అండ్ లో మెమొరీ. That means it is suitable for the low processing and low memory. What about MQTT? MQTT means that is message queuing telemetry transport. So మనకి నేమ్ లోనే ఉంది ట్రాన్స్పోర్ట్. ఇట్ ఈస్ ఏ లైట్ వైట్ మెసేజింగ్ ప్రోటోకాల్. సో బై యూజింగ్ MQTT మీరు ఎక్కువ లెంగ్దీ మెసేజెస్ కాకుండా సింపుల్గా మెసేజెస్ ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ లైట్ వెయిట్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసే ప్రోటోకాల్ కింద చెప్తాము. అది కూడా బై యూజింగ్ IoT డివైజెస్. సో క్లౌడ్లో ఈ డివైజెస్ని యూజ్ చేస్తూ మనం ఈ మెసేజ్ ప్రోటోకాల్స్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. సో బై యూజింగ్ దీస్ ప్రోటోకాల్స్ అండ్ ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఎఫిషియంట్ మేనర్, డిపెండబుల్ అండ్ సింపుల్ టు యూజ్. అలానే వీటిని పబ్లిష్ ఆర్ సబ్స్క్రైబ్ మెసేజ్ మోడల్లో మనకి మెయిన్గా యూజ్ చేసే వర్డ్స్ పబ్లిష్, సబ్స్క్రైబ్స్ ఇవన్నీ చేయడం. అంటే ఒక మెసేజ్ని మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దట్ ఈస్ ద పబ్లిష్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వాళ్ళ నుంచి ఒక మెసేజ్ రిసీవ్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇట్ అలౌస్ ద డివైజెస్ టు సబ్మిట్ మెసేజెస్ అండ్ రిసీవ్ మెసేజ్ ఫ్రమ్ ది టాపిక్స్. ఇవన్నీ కూడా బై యూజింగ్ MQTT ప్రోటోకాల్ ద్వారా మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో టోటల్గా 4 types ఆఫ్ కమ్యూనికేషన్ APIs, దట్ ఈస్ REST APIs, వెబ్ సాకెట్, COAP అండ్ MQTT. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. థ్యాంక్ యూ.